హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. గోవా స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను, నాతో పాటు చూసేయండి. సో మేము వెళ్ళింది నార్త్ గోవా కాబట్టి అటు సైడ్ మోస్ట్లీ క్యాలింగట్, నెక్స్ట్ అలానే అగోడా ఫోర్ట్, నెక్స్ట్ అలానే బాగా బీచ్ ఇలాంటివి ఉన్నాయి. సో నైట్ స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ లైటింగ్స్కి అండ్ నెక్స్ట్ అలానే అక్కడ మొత్తం చూసేదానికైతే వావ్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రైసెస్ అంతా కూడా ఏంటంటే నార్మల్ మనం ఇంట్ల దగ్గర ఎలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటామో సేమ్ అలానే ప్రైసెస్ అనిపించాయి. బార్గెన్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే వర్కౌట్ అవ్వదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి వచ్చేసి మనకి పర్ పర్సన్కి 1800, 2500 ఇలా ఉన్నాయి. అంటే వాటర్ యాక్టివిటీస్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్యాకేజ్ అయితే ఉంది. సో మీరు ఐలాండ్కి వెళ్ళాలా, లేకపోతే ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ సరిపోతుందా, లేకపోతే ఇంకేంటి అనేది మీరు అక్కడ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడి నుంచి మేము వచ్చిన తర్వాత గోవాలో ఐ లవ్ గోవా అని చెప్పేసి గోవా నుంచి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి అనుకుంటే సో మీరు ఇలాంటి మ్యాగ్నెటిక్వి తీసుకోవచ్చు. సో అదేంటంటే ఫ్రిడ్జ్కి కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మొత్తం డ్రెస్సెసే ఉంటాయి అన్నమాట. లైక్ ఎవరైనా టూరిజం ప్లేసెస్ వాళ్ళకి ఉంటాం కదా, సో అక్కడ షార్ట్స్, టీషర్ట్స్ ఇలాంటివి కానీ లేకపోతే లేడీస్, బాయ్స్, జెంట్స్కి అందరికీ సెట్ అవుతాయి. ఈవెన్ కిడ్స్కి కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి చాకర్స్ నేను చూసాను క్యాజువల్లీ, ఒక్కొక్కటి 300, 400 నుంచి స్టార్ట్ అయ్యి 1000, 1500 వరకు కూడా ఉన్నాయి. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ అలాంటిది. సో మొత్తం అంతా కూడా పర్ల్ ఇలాంటివి అన్నిటితోనే ఉన్నాయని చెప్పేసి నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. బట్ ప్రైజెసే కొంచెం హై అనిపించింది. కొన్ని షాప్స్లో బార్గెన్ చేసి ఇస్తున్నారు, బట్ కొన్ని షాప్స్లో అసలు బార్గెనింగే లేదు. సో ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నట్టే ఉందన్నమాట. సో క్యాజువల్గా అయితే చూస్తూ వెళ్ళాము, స్ట్రీట్ షాపింగ్ చేయాలని ఏం లేదు. బట్ నేనైతే చాలా డ్రెస్సెస్ కొనుక్కున్నాను, చాలా నెక్ పీసెస్ తీసుకున్నాను అండ్ కొన్ని బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. వెళ్ళేది అప్పటప్పుడు కదా, అట్లీస్ట్ మనం అక్కడి నుంచి వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా తెచ్చుకున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను, అరౌండ్ 1100 అలా పడింది. బ్యాగ్ వచ్చేసి మొత్తం లెదర్ బ్యాగ్ అనమాట. అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది అని. సో ఇక్కడ హెయిర్కి ఇవన్నీ చేస్తున్నారు. అలా పర్ బ్రైడ్కి అంటే అలా పార్టీషన్ చేస్తున్నందుకు 100 రూపీస్ అంట. సో అలా అన్నీ చేస్తే అన్ని హండ్రెడ్స్. ఏం లేదు, చాలా ఈజీ. నార్మల్గా మనం జడ ఎలా అల్లుకుంటామో దానికి కొన్ని కలర్స్ థ్రెడ్స్ కట్టి అవి చేస్తున్నారు అంతే. చాలా ఈజీగా అయిపోయింది. సో దానికి ఒక 100 రూపీస్ పే చేయాలి. బట్ ఏంటంటే గోవా వెళ్ళినట్టు ఒక ఇది ఉంటుంది కాబట్టి సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ అది వేసుకున్న తర్వాత కంప్లీట్ లుక్కే మారిపోయింది నాదైతే. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్లో ఉంటాయి కదా, సో అవి తీసాను. అన్నీ కూడా 350, 450 ఇలా చెప్తున్నారు. బట్ బార్గెన్ చేస్తే అయితే కంపల్సరీ తగ్గిస్తున్నారు. లైక్ మీరు ఒక 1000 ఎబో, 1500 ఎబో అలా చేస్తే దెన్ అప్పుడు మీకు ప్రైజెస్ అయితే తగ్గుతాయి. అండ్ అలానే ఈ బ్రాస్లెట్స్ కానీ యాంక్లెట్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మీరు తీసుకుంటే 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నార్మల్లీ ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. బట్ ఏంటంటే అక్కడ ఇవన్నీ కూడా కామన్. సో మోస్ట్లీ ఎక్కువ వేసుకునేది ఇక్కడి నుంచేనేమో, నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇంకా కొన్ని షాప్స్లో అయితే జెంట్స్కి కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి, లేడీస్కి కావాల్సినవి ఉన్నాయి. ఇవి వేసుకొని పైన ఏదైనా జాకెట్స్ లాంటివి వేసుకుని వెళ్ళిపోతే సూపర్ ఉంటాయి. అక్కడ చూసే వెదర్కి కానీ లేకపోతే అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఆ డ్రెస్సెస్ అయితే సెట్ అవుతాయి. అండ్ ఈ బ్రాస్లెట్స్ వచ్చేసి ఏదైనా సరే 100 రూపీస్, 200 రూపీస్ నుంచి స్టార్ట్. అండ్ నేను కొన్ని కీ చైన్స్ తీసుకున్నాను అండ్ నాకు అది బ్రాస్లెట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కీ చైన్ చాలా సింపుల్గా ఉంది, బట్ 300 చెప్పారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి అయితే 50 రూపీసే, ఏదైనా 50 రూపీసే చెప్పారు. అండ్ ఇంకా కొన్ని కాస్ట్లీవి అయితే 100 రూపీస్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఇవి చాలా అనిపించింది. బట్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిటర్న్స్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి సో చిన్న చిన్నవి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఒక 2 నెక్ పీసెస్ తీసుకున్నాను, ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను అంతే. అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్. మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా, ఎందుకంటే వెళ్ళిన ప్రతి ప్లేసెస్లో ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. సో మోస్ట్లీ ఎక్కువ ఇంట్లో పర్చేస్ చేస్తే ఏదో ఒకటి అంటూ ఉంటారు కాబట్టి వెళ్ళిన ప్రతి దగ్గర కొన్ని కొన్ని తీసుకుంటే మనకి అట్లీస్ట్ అక్కడ షాప్ చేసాము అన్న ఒక ఉంటుంది. ఎప్పుడైనా ఐటెం చూసినా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే నేను అది అక్కడ కొనుక్కున్నాను అని. సో మీరైనా సరే ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళారంటే అక్కడి నుంచి అట్లీస్ట్ ఏదో ఒకటైనా తెచ్చుకునే అలవాటు ఉందో లేదా నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకుంటాను.
సో లైక్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను అని ఒక గుర్తుగా అంతే. సో మీకు అలవాటు ఉందో లేదో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా నార్మల్ స్లింగ్ బ్యాగ్స్ కిందే ఉన్నాయి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కానీ ఇవి మోస్ట్లీ మన ఏరియాస్లో వేసుకొని తిరిగేదానికైతే సెట్ అవ్వదు. ఫారినర్స్ కానీ లేకపోతే కొన్ని ఏరియాస్లో జస్ట్ అంటే నార్త్ ఇండియన్ సైడ్స్ అయితే కొంచెం ఓకే, కానీ మన ఆంధ్ర సైడ్ అయితే మోస్ట్లీ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకోం. ఈ లెదర్ బ్యాగ్స్ అండ్ ఇలాంటి జూట్ బ్యాగ్స్ అయితే ఓకే, కానీ బట్ కొన్ని అయితే మన సైడ్ అంతగా ఎక్కువ యూజ్ చేయరనిపించింది. కానీ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంది. అఫోర్డబుల్ అంటే మరీ అఫోర్డబుల్ కాదు, అలానే మరీ హై కాదు. సో నార్మల్లీ మన నియర్ బై ప్లేసెస్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనిపించాయి. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి 350, 450, 700, 800 కూడా చెప్పినవి ఉన్నాయి. బట్ బార్గెన్ చేస్తే తగ్గించారు. అండ్ ఇక్కడ నార్త్ గోవా టూర్, సౌత్ గోవా టూర్ ఉంది కదా, మేము నార్త్ గోవా వెళ్ళాము. ఇవన్నీ ఆల్రెడీ మేము చూసేసాం అనమాట. సో అంజునా బీచ్కి వెళ్ళాము, నెక్స్ట్ కాలింగట్ బీచ్కి వెళ్ళాము, ఇవన్నీ చూసాము. అంటే అది టూరిజం ప్లేస్ కింద మనం ఒక ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళే మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అన్నీ తీసుకెళ్ళి ప్లేసెస్ వస్తాయి. బట్ మేము ఇండివిజువల్గా మేమే ఒక బైక్ రెంటల్ తీసుకుని వెళ్ళాం కాబట్టి సో మాకు అదంతా ప్యాకేజ్లో రాలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళాం. వాటర్ యాక్టివిటీస్ అయితే మేము బుక్ చేసుకున్నాం ప్యాకేజ్. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అవన్నీ కూడా. సో ఇది గోవా స్ట్రీట్ షాపింగ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోతూ. ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ అనమాట. నేను ఆ రోజంతా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి నేను కొనుక్కున్న డ్రెస్సెస్ అండ్ నెక్స్ట్ అలా ఇవన్నీ మోస్ట్లీ అయ్యాయి మంచిగానే, ప్రైజెస్ కూడా ఎక్కువగానే అనిపించాయి. బట్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది, అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదా, సో వేసుకున్న తర్వాత అయితే చాలా బాగా అనిపించాయి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.